యాక్చువల్లీ 'బాహుబలి' అనేది తెలుగు వాళ్ళకి ఒక సినిమా కాదు సార్. ఇట్స్ ఎన్ ఎమోషన్. అంటే దాదాపు 9 ఇయర్స్‌గా మేము ఫీల్ అవుతున్న ఒక ఎమోషన్. ఇట్స్ అవర్ ప్రైడ్ అనమాట యాక్చువల్‌గా. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తే 6 గంటలు దాని కోసం వెయిట్ చేస్తాం. 'బాహుబలి 1 and 2' వేస్తే మళ్ళీ 6 గంటలు కూర్చొని చూస్తాం. ఈ రెండిట్లకి మేము 6 గంటలు అనేది చూస్తాం. మిగతా దేనికి కూడా టీవీ ముందు 6 గంటలు కూర్చోవడం అనేది ఇంపాసిబుల్. అయితే మాకు 9 సంవత్సరాలుగా కనెక్ట్ అయిపోయింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ వాయిస్ ఇవి బాగా ఇదైపోయినాయి. ఈ సిరీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, హానెస్ట్గా చెప్తున్నాను, మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే, కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయిన కట్టప్ప అండ్ బాహుబలి ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మాత్రం కొంచెం ఫేస్ కట్స్ కూడా కొంచెం డిఫరెన్షియేట్ చేసినట్టు అనిపించింది సార్. ఇంకోటి ఏంటంటే ఆ బాహుబలి క్యారెక్టర్లో మీకు బాగా ఇష్టమైన ధోని గారి పోలికలు కొన్ని కనిపించినాయి మాకు. అది కావాలని చేశారా, ఇంటెన్షనల్గా చేశారా, ఎలా జరిగింది సార్ అది? లేదు, ఇంటెన్షన్ ఏం లేదండి. ప్రాబ్లీ క్రియేట్ చేసినప్పుడు ద క్రియేటర్స్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు నాకులాగే ఆ క్రియేటర్కి కూడా ధోని అంటే చాలా ఇష్టమేమో. సో మనకి ఇష్టమైన వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని అనుకరించడం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ప్రాబబ్లీ దట్స్ హౌ దే డిడ్ ఇట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఓకే, ద వాయిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అండ్ ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఫర్ ఎ ఫ్రాంచైజ్ టు కంటిన్యూ బియాండ్ అస్. మన తర్వాత కూడా అవి ముందుకు వెళ్ళాలంటే మన ఈగోని, మన ప్రేమని రెండింటిని కూడా కొంచెం పక్కకి వెనక్కి లాక్కొని వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్రియేటర్స్. సో దట్స్ అ కాన్షియస్ డెసిషన్ టు డూ దాట్, టు గివ్ ద వాయిసెస్, ద డైరెక్షన్, ద స్టోరీ రైటింగ్ ఫర్ అదర్స్, టు ఫీల్ ద soul of the film but not take anything from it but just carry it forward. That is the reason. సార్, అయితే యాక్చువల్గా ఇందా మీరు ఒక మాట అన్నారు, అంటే ఫస్ట్ నేను నా చేతుల్లో నుంచి స్టోరీ కానీ ఏది వెళ్ళకూడదు అనుకున్నాను, బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ అని చెప్పారు. అంటే మహేష్ బాబు గారి స్టోరీకి సైమల్టేనియస్గా డిస్కషన్స్ జరగడం వలన అది ఇవ్వాల్సి వచ్చిందా? లేదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 9 years ఈవెన్ బిఫోర్ RRR. 9 years ముందు నుంచి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యానిమేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ అదర్ ప్లాట్ఫామ్స్ దట్ ద బాహుబలి ఈస్ గోయింగ్ టు go forward. It's not just the animated series. Bahubali world is going to expand into many other media, వేరే మీడియాలో కూడా రాబోతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ దట్. అందుకని జస్ట్ దీని గురించి చెప్తున్నాను అంతే. సార్, అయితే మాకు కంక్లూజన్లో కూడా చిన్న కన్ఫ్యూజన్ పెట్టారు సార్. Yes sir, let's just stick to one question because there are so many people who have questions. Please, one question each. Can you move on to the person behind? Last question sir. Dear Rajmouli garu, sir. Yes, please everybody. Sir, there is one person from that time he wants to ask a question. I have a question for Gaurav. My name is Akshay. I'm from INS Newswire. Mic close, please. My question is for Gaurav, that to envision Bahubali as a series and to bring it to the medium of OTT, how challenging it was for you and for the team?